హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లేడీస్ టాక్స్. ఈరోజు స్నాక్స్తో వచ్చాను మీ ముందుకి. ఇది వామాక్ బజ్జీ. చాలా టేస్టీగా ఉంటాయి, ప్లస్ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి, ఎమ్మీగా ఉన్నాయి. ఫస్ట్ మనం వామాకుల్ని ఇలా కట్ చేసుకోవాలి. వాటర్లో వేసుకొని ఒక్కొక్క ఆకు బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోకపోతే వాటి మీద దుమ్ము ఉంటుంది. కొంచెం టైం పడుతుంది క్లీన్ చేసుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు, మన ఇంట్లో అవేవి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సోడా ఉప్పు, కొంచెం వాము, వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెమే వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. బాగా మెత్తగా పిసుక్కుంటూ కలుపుకోవాలి, లేకపోతే ఉండగానే ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇలా రావాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేసుకోవాలి. ఆకుల్ని ఆ శనగపిండి మిశ్రమంలో బాగా డిప్ చేసుకొని ఇలా వేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. మామూలుగా వామాకులను తినమంటే తినరు కదా. ఇలా చేస్తే స్నాక్స్గా కూడా బాగుంటాయి, హెల్త్కి కూడా మంచిది. వేసిన వెంటనే టర్న్ చేసుకోకూడదు. టర్న్ చేస్తే అతుక్కుంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. అందుకే మా మమ్మీ ఎక్కువ ఆయిల్ వేశారు. పైకి పొంగాయి కదా, ఇలా ఆయిల్లోనే పొంగుతాయి. ఎక్కువ ఆయిల్ ఉంటే త్వరగా పిండి అనేది ఫ్రై అయిపోతుంది. ఇంకా కాలేయి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఉంచితే మాడిపోతాయి. ఇదే కరెక్ట్ టైము. ఇప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలి. ఇది లాస్ట్ కాబట్టి కొంచెం అతుక్కోవట్లేదు పిండి. ఇంకా అయిపోయింది పిండి, అందుకని అలా వేశారు మా మమ్మీ. నాకైతే చూస్తుంటేనే నూరుతుంది ఫ్రెండ్స్. సూపర్గా వచ్చాయి కదా. మిడిల్లో ఉండేది టమాటో సాసు,
ఇప్పుడు ఈ టమాటో సాస్లో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటో సాస్లో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. మిడిల్లో చూడండి ఫ్రై బాగా అయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. మన ఛానల్